ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం. కానీ కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం, మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని. ఎక్కువ కాదు, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతే వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము. మీరు చూశారు, గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంది. అందుకని మేము కూడా ప్రేమపూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. చౌహాన్ గారు కూడా పెద్ద మనిషి, ఆయన సుదీర్ఘకాలం వ్యవసాయ మంత్రిగా చేశారు. ఆయనకు కూడా చెప్పాం, గత 5-10 సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం, మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం. ఆయన కూడా పెద్ద మనసుతోటి చేస్తామని చెప్పారు. కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందాక పంట నష్టాన్ని గురించి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. తప్పకుండా మేము అన్నటువంటి పంట నష్టాన్ని త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సమావేశం తర్వాత మీకు ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు, అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు. మీకు ఏ పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి, లేదు మీకు తెలిసిందుంటే మీరు కూడా చెప్పండి. రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతామో అది ప్రభుత్వ పరంగా కావచ్చు, శాస్త్రవేత్తల పరంగా కావచ్చు, అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు, లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని, అదేవిధంగా పురుగు మందుల్ని, అదేవిధంగా ఫామ్